నా డబ్బు. అదు నీ డబ్బేంటి? నీకు డబ్బులతో ఏం అవసరం? అక్క, చెత్తవాడికి, పేపర్ వాడికి, పాలవాడికి అందరికీ శాలరీ ఇస్తావు కదా, నువ్వు నాకు కూడా ప్రతి నెల శాలరీ ఇవ్వాలి. నీకు శాలరీయా? అవునక్క, వాళ్ళందరూ నెలంతా పనిచేసి శాలరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేస్తున్నాను కదా. మధు, నువ్వు మర్చిపోయావా? నువ్వు ఈ ఇంటి కోడలివి. పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడం కోడలిగా నీ బాధ్యత. దానికి జీతం ఉండదు. అక్క, డబ్బులు నేను నిన్ను అడగడం లేదు, నా భర్తను అడుగుతున్నాను. వినండి, నాకు కూడా కొంచెం డబ్బులు కావాలి. నేను కూడా షాపింగ్ చేయాలి. షాపింగా? ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నావు? నీ పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే నీకేం అవసరం వచ్చింది షాపింగ్ చేయాల్సినంత? నీకేదైనా అవసరం అయితే నాకు చెప్పు, ఏం కావాలో ఆర్డర్ చేస్తాను. అంతేకాని నీకు ఇప్పుడు డబ్బుతో ఏం అవసరం? అక్క, నాకేదైనా అవసరం అయితే నేనే దాన్ని కొనుక్కుంటాను. ఎందుకంటే ఉద్యోగం చేసేది నా భర్త, బావలాగా ఖాళీగా కూర్చోవట్లేదు కదా. అక్క,